మనం అందరం ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూసే సీన్ చాలా రసవత్తరంగా పండింది. ఒక శివంగిలాగా దూకింది శ్రీజ మాధురి గారి మీదకి. శివంగిలాగా దూకింది. అన్ని కరెక్ట్ టు కరెక్ట్ పాయింట్స్ అడిగింది. బాండింగ్స్ అన్నావు, నువ్వు బాండింగ్స్ పెట్టుకోలేదా అన్న దగ్గర మొదలుపెట్టి ఎవరు ఫెయిరు, ఎవరు అన్ఫెయిర్గా ఆడుతున్నారు, ఎవరేంటని దులిపేసింది. ముఖ్యంగా మాధురిని కడిగి పడేసింది. అది మళ్ళీ చూడండి, దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అసలు ఎంత చక్కగా తెలివైన పని చేసిందో. మళ్ళీ వేరే ఇంకో నామినేషన్ కూడా మాధురికి ఇచ్చింది. మాధురికి ఇచ్చేటప్పుడు చూద్దాం ఇప్పుడు ఏం బాండింగ్స్ నువ్వు కాకుండా చూస్తామనంది. కిల్ అని రాసినందుకు అది సీక్రెట్ టాస్క్, తను గేమ్ తను ఆడింది, రాసినందుకు అది కూడా బయటపడేసింది. అసలు అలా మీదకి వెళ్ళిపోద్ది ఏంటండి రౌడీగా. మన నాగార్జున వార్నింగ్ ఇచ్చినా కానీ బుద్ధి జ్ఞానం లేకుండా మీద చేయబట్టుకొని మీదకి రీతు మీదకి పాపం ఒక టైంలో అయితే నాకు భయం వేసిపోయింది. అక్కడ రీతు మీద చేసుకుంటుందా అనిపించింది నాకైతే. అంత ఇదిగా వెళ్ళిపోయి అందరూ బాండింగ్స్ అంట కరెక్ట్ అంట, అసలు బల్ల గుద్దినట్టు అంతమందిలో అసలు ఎంతమంది చూస్తున్నారని కూడా లేకోకుండా ఎంత గట్టిగా మీ బాండింగ్ అన్ఫెయిర్ అని చెప్పింది. వాళ్ళది ఫెయిర్ అంట, అందరి ఫెయిల్ అంట. ఎంత అసలు చూసారా ఎట్లా రీతుని బ్యాట్ చేయటానికి డిమాండ్ పవన్ కరెక్ట్ అంట, చాలా మంచి పిల్లోడంట. ఈమె సర్టిఫికెట్ ఇస్తే కానీ మనందరం చూసేవాళ్ళందరం పిచ్చోళ్ళం. ఎవరేంటనేది, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉపయోగిస్తున్నారో మనకు తెలియదా. ఈమె చెప్తుంది శ్రీజ మళ్ళీ హౌస్లోకి రావాలని, గేమ్ని రసవత్తరంగా ఆడాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.